హైదరాబాద్ నార్సింగి డబుల్ మర్డర్ కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గురైన బిందుకు వివాహమై 3 పిల్లలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వనస్థలిపురంలో భర్తతో కలిసి నివాసం ఉంటుందని గుర్తించారు. భర్తకు తెలియకుండానే నానక్రామ్గూడలో ఉండే సాకేత్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గుర్తించారు. సాకేత్తో ప్రేమాయణం కొనసాగిస్తూ మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఏకకాలంలో 3తో బిందు ప్రేమాయణం నడిపినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన భార్య కనిపించడం లేదంటూ బిందు భర్త 10 రోజుల క్రితమే వనస్థలిపురం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇటు తన తమ్ముడు కూడా కనిపించడం లేదంటూ సాకేత్ అన్న గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే సాకేత్తో బిందు వెళ్లిపోయింది. ఈ క్రమంలో నార్సింగ్లో సాకేత్ బిందు హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నార్సింగ్ డబుల్ మర్డర్ కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గురైన బిందుకు వివాహమై 3 పిల్లలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వనస్థలిపురంలో భర్తతో కలిసి నివాసం ఉంటున్నట్టుగా గుర్తించారు. భర్తకు తెలియకుండా నానక్రామ్గూడలో ఉండే సాకేత్తో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని గుర్తించారు. సాకేత్తో ప్రేమాయణం సాగిస్తూనే మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాలు పోలీసులు ఆధారాలను సేకరించారు. ఏకకాలంలో 3తో బిందు ప్రేమాయణం నడిపినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన భార్య కనిపించడం లేదంటూ బిందు భర్త 10 రోజుల క్రితమే వనస్థలిపురంలో పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటు తన తమ్ముడు కనిపించడం లేదంటూ సాకేత్ అన్న కూడా గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే సాకేత్తో బిందు వెళ్లిపోయింది. ఈ క్రమంలో నార్సింగ్లో సాకేత్ బిందు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ దెబ్బకు ఆల్ మైనస్ లో పడ్డ ఫోటో